హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ రోహిణి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ప్రాక్టీసింగ్ ఎట్ పద్మాక్షి సూపర్ స్పెషాలిటీ క్లినిక్, వరంగల్. ఛాతీలో విపరీతంగా మంటగా ఉంటుందా? ఏది తిన్నా కూడా నోట్లోకి తన్నుకొని వస్తుందా? ఆర్ తిన్న ఆహారం ఛాతీలోనే ఉన్నట్లుగా అనిపిస్తుందా? అండ్ దీన్ని కేవలం మీరు గ్యాస్ ఇంకా అసిడిటీ అని అనుకుంటున్నారా? సో ఇదే పొరపాటు. సో దీన్ని GERD అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని అంటాము. సో ఈ ప్రాబ్లంలో మన తిన్న ఆహారం మరియు పొట్టలో ఉన్న యాసిడ్ మన ఛాతీ భాగంలోకి తన్నుకొని వస్తుంది. సో మన అన్నవాహిక అండ్ పొట్ట మధ్యలో ఒక స్పింక్టర్ అనేది ఉంటుంది. ఇది ఒక డోర్ లాగా పనిచేస్తుంది. మన పొట్టలోని ఆహారాన్ని పైకి రాకుండా ఇక్కడ ఒక డోర్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ స్పింక్టర్ అనేది లూజ్ అవుతుందో ఇక్కడ స్పేస్ అనేది పెరుగుతుంది. సో ఇలా జరిగినప్పుడు పొట్టలో ఉన్న యాసిడ్ ఇంకా ఆహారం పైకి తన్నుకొని వచ్చి ఇలాంటి లక్షణాలు అనేవి మీరు చూస్తారు. సో ఇది యూజువల్గా ఎవరికి వస్తుందంటే అధిక బరువు ఉన్న వాళ్ళకి, పొట్ట సైజ్ చాలా పెద్దగా ఉన్న వాళ్ళకి, స్మోకింగ్ మరియు ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి, ఇంకా ఆహార పద్ధతులు సరిగా లేకుండా, టైంకి సరిగా తినకుండా, ఎక్కువగా కారం, మసాలా, స్పైసెస్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, ప్లస్ రాత్రి పూట చాలా హెవీగా భోంచేసే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం యూజువల్గా చూస్తూ ఉంటాము. సో ఇలా జరగకుండా ఉండాలంటే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ వెయిట్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. తిన్న ఎంబడే పడుకోవడము, తిన్న ఎంబడే కిందికి వంగి పని చేయడం లాంటివి అవాయిడ్ చేయాలి. రాత్రిపూట ఆహారం ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది. ఆహారానికి నిద్రకి మధ్యలో 2 గంటల గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. పడుకునేటప్పుడు తల కాస్త ఎత్తులో ఉంచి పడుకుంటే ఈ రిఫ్లెక్స్ అనేది తగ్గుతుంది. స్మోకింగ్ మరియు ఆల్కహాల్ అలవాట్లు మానుకుంటే ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. థ్యాంక్ యూ.